బిగ్ బాస్ సీజన్ 8 లో తొలి వికెట్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు బిగ్ బాస్. గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెంటిమెంట్ ని ఫాలో అవుతూ బేబక్కని తొలి వారంలో అన్యాయం చేస్తూ ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే బేబక్కకి జరిగిన అన్యాయం ఏంటి? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెంటిమెంట్ ఏంటో, అది మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారో ఈ కథనంలో చూసేయండి. ఇక బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేషన్ లో భాగంగా నామినేషన్ లో ఉన్న 6గురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేశారు నాగార్జున. సో ఆదివారం నాటి ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోనియాని సేవ్ చేయగా, నేటి ఎపిసోడ్ లో మొదట శేఖర్ భాషాని, తర్వాత పృథ్వీ, విష్ణుప్రియాలను సేవ్ చేశారు. చివరిగా నాగమణికంట, బేబక్కలు మాత్రమే మిగిలిపోయారు. అయితే హౌస్ లో ఉన్న వాళ్ళలో అభయ్, నవీన్, శేఖర్ భాష, సోనియా, మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణికంట వెళ్ళిపోతాడని ధీమాగా ఉన్నారు. అయితే చివర్లో ట్విస్ట్ ఇస్తూ నాగమణికంటను సేవ్ చేసి బేబక్కను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. మణికంఠ టెన్షన్ పడ్డాడు కానీ ఏడవలేదు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా బాగా ఆడతానని మాట ఇవ్వడం జరిగింది. ఇక ఎలిమినేట్ అయిన బేబక్క బయటకు వెళ్ళగా, మణికంఠ హౌస్లోకి వెళ్ళగానే అభయ్, నవీన్ హగ్గిచ్చి మరోసారి మాస్కర్ అనిపించుకున్నాం. మొదటి నుంచి కూడా అతనే పోతాడని చెప్పిన వాళ్ళలో ఈ మాస్కర్ కూడా ఒకడు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి హగ్గిచ్చారు. ఆదిత్యవో మణికంఠను ముద్దు పెట్టుకొని, చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెవిలో చెప్పాడు. థ్యాంక్ యూ అన్నా అన్నాడు నాగమణికంఠ. అయితే బేబక్కని హౌస్లోకి వెళ్ళి టాటా బాయ్ బాయ్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున. యాక్టివిటీ రూమ్లో నుంచి నేరుగా స్టేజ్ మీదకు తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్, బాధగా ఉంది సార్ అని బేబక్క అంటే, ఓటింగ్ అనేది జనం చేతుల్లో ఉంది అంటూ పెద్ద జోకే వేశారు హోస్ట్ నాగార్జున. వాళ్ళేదో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టుగానే చెప్పారు. ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో చూపించారు. ఆ తర్వాత హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఫిట్టింగ్ పెట్టాలిగా మరి. సో బోర్డు తెప్పించి మరి వాళ్ళలో బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళని రోడ్డు పైన పడేయని టాస్క్ ఇచ్చారు నాగ్. బెజవాడ బేబక్క ఎలిమినేట్ మొదటిగా సోనియాని రోడ్డున పడేసింది బేబక్క. ఆమె ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూస్తుంది. నేను మనిషినే కదా అని ఎమోషన్ అయింది బేబక్క. ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డున పడేసింది. నేను ఫిట్ కాదని అన్నాడు, అతడు కూడా ఫిట్ కాదు అని చురుకలేసింది. ఇక ఆ తరువాత నిఖిల్ని రోడ్డున పడేసింది. అతను చెప్పాడు కానీ పాటించడు. నన్ను కూరలో కారం ఎక్కువ వేశానని నామినేట్ చేశాడు. కారణం నిఖిలే అని చెప్పింది బేబక్క. ఆ సందర్భంలో బోరును ఏడ్చింది సీతక్క. నామినేట్ చేసి మళ్ళీ ఈ ఏడుపులు ఏంటో కానీ చివర్లో ఇలాగే ఏడ్చేసింది సీత. నేను నిఖిల్ని నమ్మాను కాబట్టే ఆ రోజు నేను బయట ఉన్నాను. అతను పెట్టిన రూల్స్ని నేను కట్టుబడి ఫాలో అయ్యాను. దానివల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని నిఖిల్ని విలన్ని చేసి పారేసింది బేబక్క. నిఖిల్ సారీ అక్క, తెలుసుకో తప్పు చేశాను కానీ నన్ను ర్యాగింగ్ లాగా అనుకోలేదు అని చెప్పింది. ఆ తరువాత మణికంఠని రోడ్డున వేస్తూ, నువ్వు ఇంకా గేమ్లోకి రావాలి, అందరితోటి కలవాలి అని చెప్పింది బేబక్క. కొంప ముంచిన వంటగది మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్. ప్రతి సీజన్లోనూ యంగ్ బ్యాచ్తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్గా తీసుకుంటారు. ఇక ఈ సీజన్లో బేబక్కని అదే కోవలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్ సింగర్ కల్పన, తర్వాతి సీజన్లో కరాటే కళ్యాణి, నటి హేమ, ఉమాదేవి, వీళ్ళందరినీ కూడా ఇలాగే తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ తొలి వారంలోనే హౌస్ నుంచి బయటకు పంపేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళంతా రావడం వంటగదిలోకి వచ్చి గెరెట్ తిప్పిన వాళ్ళే కాబట్టి ఈ సీజన్లో ఇదే సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఈమె కూడా రావడమే కిచెన్లోకి వెళ్ళిపోయింది. తొలి వారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఓటింగ్ పరంగా బేబక్కకి అన్యాయం జరిగింది. లెక్క ప్రకారం నో ఎలిమినేషన్ రౌండ్ ఉండాలి, బేబక్కకి బంపర్ ఆఫర్ ఇవ్వాలి, కానీ ఆమెకు అన్యాయం జరిగింది.